హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 16 స్టార్టింగ్ లో మనం ముగ్గురు పిల్లలని కాయాన్ని చూస్తాం. వాళ్ళ ముగ్గురు పిల్లలు కలిసి కాయాన్ని సేఫ్ గా ఎక్కడికో తీసుకెళ్తుంటారు. అప్పుడు ఆనియన్ అంటాడు, మిస్ కాయ మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డీప్ పార్ట్ ఆఫ్ అడవిలోకి వచ్చేసినాం, ఇక్కడికి ఎవరు రాలేరు, ఎందుకంటే ఈ పార్ట్ గురించి ఎవరికి తెలియదు, సో మీరు టెన్షన్ పడద్దు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత కాయ చాలా సంతోషపడుతుంది. దాంతో పాటు ఊసాప్ గురించి కొంచెం బాధపడుతూనే ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇది చూసిన తర్వాత టెన్షన్ తో వీళ్ళందరూ వెనకాల చూస్తారు. అప్పుడే మనం చూస్తాం ఆ హిప్నోటిక్ రింగ్ ను విసిరేసింటాడు జాంగో. అందువల్ల ఆ హిప్నోటిక్ రింగ్ తిరుగుతా అక్కడ అడవిలో ఉన్న చెట్లని కట్ చేసుకుంటా వస్తుంటది. దాని వల్ల అడవిలో ఉన్న చెట్లన్నీ ర్యాండమ్ గా నాశనం అయిపోతుంటాయి. అప్పుడే మనం జాంగో చేతిని చూస్తాం. జాంగో చేతిలోకి మళ్ళీ ఆ రింగ్ వచ్చేసింటది. అప్పుడు జాంగో అంటాడు, నేనైతే ఒప్పుకుంటాపా, మీరు ఎక్కడ ఉన్నారో అంటే ఎక్కడికి వెళ్తున్నారో నాకు అస్సలు తెలియదు, ఎందుకంటే ఈ అడవి గురించి నాకు ఏం తెలియదని, బట్ నాకు ఒక్కటి తెలుసు, అది నా రింగ్. ఆ రింగ్ యూజ్ చేసుకుని నేను ఈ అడవినంతా మొత్తం నేలమట్టం చేస్తా కొద్ది నిమిషాల్లోనే. అప్పుడు మీరు నాకు దొరుకుతారు, దాని తర్వాత మీ అందరినీ కలిపేసి నరుకుతా నేను. బట్ దానికంటే ముందు నేను నీకు ఛాయిస్ ఇస్తా మిస్ కాయ, ఎస్పెషల్లీ నీకే, నీ అంతకు నువ్వు బయటకు వచ్చావంటే ఆ ముగ్గురు పిల్లల్ని వదిలేస్తా అని అంటాడు. ఇది విన్న తర్వాత మిస్ కాయ అంటుంది, ముగ్గురు పిల్లలు మీరు ఇక్కడ నుంచి పారిపోండి, నేను వాని ముందరికి పోయి లొంగిపోతా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ముగ్గురు పిల్లలు అంటారు, నో మేము ఎక్కడికి వెళ్ళాం, ఊసాప్ కెప్టెన్ ఊసాప్ ఆర్డర్ మాకి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని, సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటామని. అంటే ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని బెదిరింపులు బెదిరించినా కానీ అక్కడ ఎవరు రాలేదు కాబట్టి అక్కడ నిజంగా ఎవరు లేరేమో అని చెప్పేసి జాంగో అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత మిస్ కాయ కొంచెం రిలీఫ్ గా వచ్చేస్తుంది. దాని తర్వాత అనుకుంటుంది, మనమైతే ఇప్పుడు ఎలాగోలా సేఫ్ అయ్యాం లక్ వల్ల, బట్ ఇప్పుడు ఊసాప్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడే మనం ఊసాప్ చూస్తాం. జోరో ఊసాప్ ఎత్తుకొని ఎక్కడికో వస్తుంటాడు. అప్పుడే మనం మిస్ కాయ సైడ్ చూస్తాం. ఆ అడవిలో ఇంకా సౌండ్ లాగా అన్నమాట. ఆ జాంగో తన రింగ్ ను యూజ్ చేసి అడవిలోనే చెట్లని నరికి వణుకుతుంటాడు. ఇదంతా చూసిన తర్వాత మిస్ కాయ అంటుంది, పిల్లలు మీరు నా మాట వినండి, ఆ జాంగో అనే వ్యక్తి మీకోసం కాదు నా కోసం వస్తున్నాడు, సో మీరు ఇక్కడ నుంచి పారిపోండి, అది కాకుండా మీరు చిన్న పిల్లలు, మీకు ఇంకా జీవితం ఫ్యూచర్ చాలా ఉంది, సో ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటది. మనం అప్పుడు జాంగో సైడ్ చూస్తాం. జాంగో ఇప్పుడు తన రింగ్ ను యూజ్ చేసి ఆల్మోస్ట్ సగం అడవిని నరికి వారు నూకింటాడు. ఇదంతా చూసిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా అంటాడు, మిస్ కాయ మేము చిన్న పిల్లలమే కావచ్చు, బట్ మేము కూడా ప్రౌడ్ ఊసాప్ పైరెట్లమే, సో మేము ఎవరికి భయపడం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి తీర్థం, అదే మా కెప్టెన్ ఆర్డర్, సో మేము మా కెప్టెన్ ఆర్డర్ ని పాటిస్తామంటది. అండ్ ఈ మాటలు విన్న తర్వాత మిస్ కాయకి ఏం చెప్పాలో అర్థం కాదు, జస్ట్ షాక్ అయ్యి వాళ్ళని చూస్తుంటుంది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మనం జాంగో సైడ్ చూస్తాం. జాంగో వాళ్ళ పిల్లలు అండ్ మిస్ కాయ అడుగు జాడలను చూసిన తర్వాత నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. కెప్టెన్ కూరో తన బ్లేడ్లను బండరాయిల నుంచి తీయలేకపోతాడు, సో లాస్ట్ గా బ్లేడ్లన్నీ ఇరిగిపోతాయి. ఇది చూసిన తర్వాత మన లూఫీ నవ్వుతూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత షాక్ అయిన తర్వాత పైరెట్ కుల్లో ఒకడు అంటాడు, రే కెప్టెన్ కూరో బ్లేడ్ ఇరిగిపోయినాయి, సో ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇంకొకడు అంటాడు, మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే రెండో చెయ్యి బ్లేడ్లు ఉన్నాయి కదా, ఆ పిల్లోనికి ఆ రెండో చెయ్యి బ్లేడ్లు చాలే అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేస్తున్నాడు. కెప్టెన్ కూరో చంపే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో కోపం వచ్చేసి అంటాడు, రే మీరందరూ మూసుకొని రా. ఇది విన్న తర్వాత పైరెట్లు షాక్ అయ్యి అంటారు, కెప్టెన్ కూరో మేమేం చేస్తాం, మిమ్మల్ని ఎంకరేజ్ కదా చేసేది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, ఓకే నేను నిజం చెప్పొద్దు అనుకున్నా, బట్ ఫైనల్లీ మీరు ఎలా చనిపోతున్నారు కాబట్టి మీకు నిజం చెప్పే తీరుతా అని చెప్తా అంటాడు. మీరు ఇప్పుడు ఏమని చీర చేశారు, కెప్టెన్ కూరో అని కదా, ఆ పేరు నేను 3 సంవత్సరాల క్రితమే వదిలేసా, సో నా పేరు అదని తెలిసిన ఎవరిని నేను బతకనేను, మిమ్మల్ని అందరినీ కూడా. జాంగో స్పెషల్ అనుకోవద్దు, వన్స్ వాని పని అయిపోయిన తర్వాత వాని కూడా లేపేస్తా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత పైరెట్లందరూ షాక్ అడుగుతారు, అంటే 3 సంవత్సరాల క్రితమే మీరు ఈ ప్లాన్ చేశారా మమ్మల్ని చంపేయాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో నవ్వుతూ అంటాడు, అవును ఎప్పుడైతే 3 సంవత్సరాల క్రితం నేను నా పేరు వదిలేసానో అప్పుడే నా పాస్ట్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి వదిలేసిన, ఇప్పుడు మీరు నా దృష్టిలో పురుగులతో సమానం అని అంటాడు. సో ఎవడైనా కానీ పురుగులను చంపడానికి పెద్దగా ఆలోచించాడు, అండ్ నేను కూడా అంతే. అండ్ ఈ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న పైరెట్లు అందరూ చాలా షాక్ అయిపోయి చాలా కోపడుతుంటారు కెప్టెన్ కూరో మీద. అండ్ కెప్టెన్ కూరో అప్పుడే ఒక అబ్జర్వేషన్ చేస్తాడు, అదేమిటంటే ఇంత భయంకరంగా బెదిరించిన తర్వాత కూడా లూఫీ ఒక్క రోజు భయపడు జస్ట్ స్ట్రైట్ కళ్ళ పెట్టి చూస్తుంటాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో కోపం వచ్చేస్తుంది. అప్పుడు లూఫీ అంటాడు, ఎవడైతే వాని పైరెట్ క్రూను గౌరవించాడో అసలైన పురుగు వాడే, అండ్ నీలాంటి పురుగుతో కంపారిజన్ లో ఊసాప్ చాలా గొప్పోడు, అతను ఒక గొప్ప పైరెట్ అంటాడు. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో కోపం వచ్చేస్తుంది. అండ్ కోపం వచ్చేసి అంటాడు, ఏమన్నావు నువ్వు, నన్ను ఊసాప్ గాంతో కంపేర్ చేసినావా, ఈ రోజు నువ్వు చావాల్సినది అని చెప్పేసి తన ఫుట్ మూవ్మెంట్ మళ్ళీ యూజ్ చేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్తుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ ఫస్ట్ తన చెయ్యిని సాగికి కెప్టెన్ కూరో పొజిషన్ కరెక్ట్ గా చూసుకొని అదే పొజిషన్ లో ఒక పంచ్ ఇస్తాడు. దాని వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అండ్ దాని వల్ల కెప్టెన్ కూరోకి చాలా గాయాలయ్యింటాయి. అండ్ వన్స్ పంచ్ ఇచ్చిన తర్వాత లూఫీ కిందికి వచ్చిన తర్వాత అంటాడు, కెప్టెన్ కూరో ఈ ట్రిక్ చాలా పాత అయిపోయింది, కొత్తది ఏమంటే చూపి అని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత కెప్టెన్ కూరోకి చాలా కోపం వస్తుంది. అందుకే కోపంతో అంటాడు, లూఫీ నీకు కొత్త టెక్నిక్ కదా కావాల్సినది, నీకు అల్టిమేట్ టెక్నిక్ చూపిస్తా అని చెప్పేసి నిలబడి ఒక విచిత్రకరమైన పోజ్ తీసుకుంటాడు. అండ్ ఆ పోజ్ చూసిన వెంటనే పైరెట్లు అందరూ కంగారు పడుతూ ఉంటారు, నో కెప్టెన్ కూరో ప్లీజ్ ఆ పొజిషన్ తీసుకోవద్దు అని చెప్పేసి. దాని తర్వాత అరుస్తూ ఉంటారు, రే మనందరం ఇక్కడ నుంచి పారిపోతాం, లేకుంటే మనందరం చనిపోతాం అని చెప్పేసి అంటారు. ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, ఈ పైరెట్లు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అండ్ ఈ కెప్టెన్ కూరో
ఏంది లేచి నిలబడి అవతలికి మొబ్బెక్కినట్టు మాది ఊగుతున్నాడు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అప్పుడు కెప్టెన్ కూరో పైరేట్ క్రూ అంటూ ఉంటుంది, ప్లీజ్ కెప్టెన్ కూరో ఇంకొకసారి ఆలోచించండి మా కోసం, ప్లీజ్ ఈ టెక్నిక్ ని ఉపయోగించొద్దు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కూడా కెప్టెన్ కూరో ఏమండు. దీని తర్వాత అందరూ కోపంతో అక్కడ నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తుంటారు. బట్ అప్పుడే కెప్టెన్ కూరో తన కళ్ళు తెరుస్తాడు అండ్ తెరిచి అంటాడు అవుట్ ఆఫ్ ది బ్యాక్ టెక్నిక్ అని. నెక్స్ట్ సెకండ్ అక్కడ నుంచి మొత్తం మాయమైపోతాడు అండ్ చుట్టుపక్కల పర్పుల్ కలర్ పొగ వస్తుంటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ కూడా షాక్ అయిపోయింటాడు, ఎందుకంటే లూఫీ చుట్టుపక్కల కెప్టెన్ కూరో అస్సలు ఉన్నాడు అండ్ కెప్టెన్ కూరో యువని కనపడ్డు, జస్ట్ అక్కడ పర్పుల్ కలర్ పొగ ఒకటి కనపడుతుంటది. అప్పుడే మనం నామిని చూస్తాం. నామి కెప్టెన్ కూరో షిప్ లోకి వచ్చేసింటది అండ్ అక్కడ ఉండే ఖజానా దోచుకునే తర్వాత ఈ రోజుకి ఈ ఖజానా దోచుకునే సాల్ప ఇప్పుడు ఫైట్ చూద్దామని చెప్పేసి కింది సైడ్ ఫైట్ చూస్తుంటది. చూసి షాక్ అవుతుంటది, ఎందుకంటే పైనుంచి చూస్తే ఒక్కొక్కడిగా కింద పడిపోయి చనిపోతూ ఉంటుంటారు, ఎవడు చంపుతున్నాడో ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియకుండా ఉంటుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి. మనోడు అనుకుంటుండగానే లూఫీ పక్కన ఉండే బండకి మీద ఒక స్క్రాచ్ వచ్చేస్తుంది, ఆ బండ మొత్తం ముక్కలు అయిపోతుంది. దాంతో పాటు అక్కడే పర్పుల్ పవన్ వచ్చింటది అండ్ అట్లే కంటిన్యూస్ గా ఒక్కొక్క పైరేట్ చనిపోతూ ఉంటాడు, వాళ్ళ ఒంటి మీద స్క్రాచెస్ పడుతుంటాయి, రక్తపు మరకలు వస్తుంటాయి. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే 10 సెకండ్లలోనే 20 మంది చనిపోయింటారు కాబట్టి పైరేట్లు. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు నాకు కనపడలేదు, అసలు ఈ టెక్నిక్ ఏమిటి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం కెప్టెన్ కూరో వచ్చేసి సెకండ్స్ లలో 10 మందిని 20 మందిని చంపేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ. అండ్ లూఫీ మీద కూడా చాలా కట్స్ వచ్చేస్తుంటాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది అవుట్ ఆఫ్ ది బ్యాక్ టెక్నిక్ చాలా క్రూరమైన టెక్నిక్. ఈ టెక్నిక్ యూజ్ చేసే ర్యాండమ్ గా ఎవరినైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఎనిమీస్ అయినా ఎవరైనా చంపుతా ఉండేదాన్ని. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీకి చాలా కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేసి గట్టిగా అరుస్తాడు, రే కెప్టెన్ కూరో అసలు నువ్వు మనిషివేనా, నీ పైరేట్ క్రూ లోనే మెంబర్స్ ని ఎలా చంపగలుగుతున్నావు అని అడుగుతాడు. బట్ నెక్స్ట్ సెకండ్ లోనే లూఫీ పొట్ట మీద చాలా గాయాలైపోతాయి. అండ్ ఇది చూసిన తర్వాత లూఫీ ఫైనల్లీ తన చెయ్యిని సాగబిగి కెప్టెన్ కూరోని పట్టుకొని కెప్టెన్ కూరో పై నుంచి ఇసిరి కింద కొడతాడు, దాని వల్ల కెప్టెన్ కూరో గాయాలైతే. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో నవ్వుతూ ఉంటాడు, రే లూఫీ నువ్వు అన్ని మూసుకొని ముందు అటాక్ లోనే చనిపోయిండాల్సినది, ఇప్పుడు చూడు నిన్ను ఎంత క్రూరంగా చంపుతా అని చెప్పేసి తన బ్లేడ్ అని లూఫీ మెడ మీద పెట్టేస్తాడు. దాని తర్వాత అంటాడు బట్ నువ్వు చావడానికి కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని చంపేసి వస్తాదని చెప్పేసి అవుట్ ఆఫ్ ది బ్యాక్ టెక్నిక్ మళ్ళీ యూజ్ చేయడానికి రెడీ ఉంటాడు. అండ్ ఈ పోజ్ చూసిన వెంటనే ఇతను పట్టుకోవడానికి లూఫీ ఈయన వెనక చాలా పరిగెత్తాడు. బట్ ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో వెంటనే అవుట్ ఆఫ్ ది బ్యాక్ టెక్నిక్ యూజ్ చేస్తాడు, దాని వల్ల పర్పుల్ కలర్ పోగా వచ్చేస్తుంది అక్కడ చుట్టుపక్కల. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో ఎక్కడ ఉన్నాడని సైడ్ వేస్ చూస్తుంటాడు మన లూఫీ. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది జాంగో సైడ్. జాంగో చాలా కోపం తరుస్తుంటాడు, రే పిల్లోళ్ళు మీరు బయటికి రాకపోతే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి. అప్పుడే ఒక తెల్ల జెండా పైకి వస్తుంది, దాని తర్వాత అంటాడు మేము సరెండర్ అవుతాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జాంగో అంటాడు, రే నేనేం ఎర్రిపప్పని కాదు, మీరు తెల్ల జెండా చూస్తానే మీ సరెండర్ ని యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పేసి ముందరికి వస్తున్నాడు. అప్పుడే మనం ఆనియన్ చూస్తాం, ఆనియన్ చేతిలో ఒక పెద్ద తాడు ఉంటుంది అండ్ ఆ తాడు ఇంకొక చివర ఒక పెద్ద చెట్టు కట్టి ఉంటుంది, దాన్ని ఆనియన్ లాగడంతో జాంగో కింద పడిపోతాడు. అది చూసిన తర్వాత ఆ పిల్లల్లో కూడా వచ్చేసి అంటాడు లెట్స్ అటాక్ అని చెప్పేసి. ఈ మాట విన వెంటనే ఆనియన్ అక్కడికి పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి వాని ముఖం మీద పెప్పర్ స్ప్రే కొట్టేస్తాడు. దాని తర్వాత ఇంకొక పిల్లడు కట్టె తీసుకొని వచ్చి జాంగో గుడ్లు వాళ్ళు కొడతాడు, దాని వల్ల జాంగో చాలా నొప్పితో అరుస్తూ పైకి కిందికి పడుతుంటాడు. అప్పుడే పైనుంచి ఒక పెద్ద చెట్టు రాయి మీద నుంచి దొల్లుకుంటూ కిందికి వచ్చేసి డైరెక్ట్ జాంగో కాళ్ళ మీద పడుతుంది, అందువల్ల జాంగోకి ఇంకా చాలా గాయాలైతే. అండ్ అప్పుడు మనం జాంగో చూస్తాం, జాంగో ఇదే నొప్పితో అక్కడ ఇక్కడ అరుస్తుంటాడు. అండ్ ఈ పిల్లలు ఫైనల్ అటాక్ చేద్దామని చెప్పేసి పైనుంచి కిందికి జాంగో మీద దుంకుతుంటారు. చూసిన తర్వాత ఫైనల్లీ జాంగో కోపం వచ్చేసి అందుకే ఆనియన్ మెడ పట్టుకుంటాడు. దాని తర్వాత మిగతా ఇద్దరు పిల్లలను పట్టుకొని చాలా దూరం విసిరేస్తాడు, అందువల్ల వాళ్ళకి చాలా గాయాలైతే. అప్పుడు జాంగో అంటాడు ఈ పిల్లాటలు చాలు నాకు బోర్ కొట్టింది, సో నేను ఫైనల్ వార్నింగ్ ఇస్తా, కాయ నువ్వు బేడి రాకుండా ఇలా ముగ్గురిని ఇప్పుడే చంపేస్తా అని చెప్పేసి. ఈ మాట విన్న వెంటనే దాక్కున్న కాయ బేడికి వచ్చేసి అంటుంది వాళ్ళని ఏం చేద్దు వదిలే. అప్పుడే మనం ఊసాప్ చూస్తాం, ఊసాప్ జోరోని ఎక్కడైతే వాళ్ళ సీక్రెట్ అవుట్ ఉంటుందో అడవిలో అక్కడ తీసుకొస్తుంటాడు. అప్పుడే మనం కాయని చూస్తాం, కాయ అంటుంది సరే నువ్వు నన్ను కావాలంటే చంపుకో బట్ ఆ పిల్లలను వదిలేసే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జాంగో అంటాడు ఫైనల్లీ నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి. అప్పుడు మనం కాయని చూస్తాం, కాయ జాంగో దగ్గరికి వచ్చేసి తన చేతిలో ఉన్న రింగును ఎలాగో దొంగిలించేసి అక్కడ నుంచి చాలా దూరం మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత కోపం వచ్చి జాంగో అంటాడు కాయ నువ్వు ఏం చేస్తున్నావు, వెంటనే నా రింగు నాకు చేయి లేకుంటే నేను చంపేస్తా అని అంటాడు. ఇది విన్న వెంటనే మిస్ కాయ తన రింగును తన మెడ మీద పెట్టుకుని అంటే నువ్వేంది నన్ను చంపేది, నేనే నన్ను చంపుకుంటా, దాని తర్వాత ఆస్తి కెప్టెన్ కూరో చేతికి రాదు, అప్పుడు కెప్టెన్ కూరో నేను ముక్కలు చేసేస్తాడు. ఇది విన్న తర్వాత జాంగో చాలా టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే మిస్ కాయ అంటుంది బట్ అలా జరగకూడదంటే ఆ ముగ్గురు పిల్లల్ని ఇక్కడ నుంచి పంపించే, దాని తర్వాత నా అంతకు నేనే ఆస్తి పేపర్లు కూరో పేరు మీద రాసిస్తాను. ఇది విన్న తర్వాత జాంగో సరే అని చెప్పేసి పేపరు పెన్ తెచ్చి మిస్ కాయ చేతికిస్తాడు. మిస్ కాయ ఆస్తి పేపర్లు కూరో పేరు మీద రాసి ఇచ్చేసి మళ్ళీ జాంగోకి ఇచ్చేస్తుంది. అండ్ ఇదంతా చూసిన పిల్లలు చాలా బాధపడుతుంటారు, ఎందుకంటే మిషన్ ఫెయిల్ అయింది అండ్ మిస్ కాయని కాపాడలేకపోయినాం కాబట్టి. అండ్ మనం ఆస్తి పేపర్లను చూస్తాం, ఆస్తి పేపర్లను తీసుకున్న తర్వాత జాంగో చూసిన తర్వాత కొద్దిసేపు నవ్వుతాడు. దాని తర్వాత మిస్ కాయ గొంతును పట్టుకొని ఒక చెట్టు కానిచేసి అంటాడు మిస్ కాయ నువ్వు మంచిదానివి, అందుకే నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు, నేను కూడా నా మాట నిలబెట్టుకోవాలి కదా, సో చావడానికి రెడీగా ఉండు.
అని చెప్పి ఆల్మోస్ట్ రింగ్ తీసుకొని మిస్ కాయన్ చంపబోతుంటాడు. అప్పుడే అదే క్షణంలో ఊసాప్ అండ్ జోరో అక్కడికి వచ్చేసింటాడు. అప్పుడు జోరో అంటాడు, షిట్ బ్రో నేను కొంచెం లేట్ గా వచ్చినా అని చెప్పేసి. అప్పుడే ఈ జాంగో అంటాడు, అవును జోరో నువ్వు రావడానికి చాలా లేట్ అయింది, ఎందుకంటే నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల నేను మిస్ కాయన్ ఈజీగా చంపేస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో ఊసాప్ పక్కన పడేసి చాలా ఫాస్ట్ గా జాంగో సైడ్ వెళ్తుంటాడు. అప్పుడు జాంగో ఫైనల్లీ మిస్ కాయన్ అటాక్ చేసేస్తాడు. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. లూఫీ అక్కడ ఇక్కడ చూస్తుంటాడు కెప్టెన్ కూరో కోసం. అప్పుడే ఒక అటాక్ లూఫీ మీదకి వచ్చేస్తుంది. లూఫీ రక్తం పైకి ఎగురుతుంది. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.